సార్, తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసును డిస్పోజ్ చేసేసింది సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ రకంగా చూస్తే ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి తేలిగ్గా జంప్ అయిపోవచ్చు అనిపిస్తోంది. ఇలాంటప్పుడు రాజ్యాంగానికి, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యానికి ఇచ్చేటువంటి విలువ ఎక్కడుంది అసలు? చాలా ఖచ్చితంగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని అరికట్టలేకపోయాము. స్పీకర్ నిర్ణయము ఫైనల్ అనే పేరిట ఏకంగా పార్టీ ఫిరాయింపుల్ని అనుమతిస్తున్నాం. ఇలా యాంటీ డిఫెక్షన్ల ఫిరాయింపు నిరోధక చట్టం అమలు కాకుండా ఉండిపోయింది. ఇప్పుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడు. అలాంటప్పుడు ఆయన పార్టీ ఫిరాయించలేదంటే ఎవరు ఫిరాయించినట్లు? బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తే పార్టీ ఫిరాయించలేదంటే అర్థం ఏంటి? అయితే సమస్య ఏంటంటే ఇందులో ఏ పార్టీకి నిజాయితీ లేదు. అంతకుముందు ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని కేసీఆర్ తన క్యాబినెట్లో మంత్రులే చేశాడు. మరి ప్రతిపక్ష పార్టీలో గెలిచిన వ్యక్తి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులు ఎలా అయ్యారు? ఇవాళ బీఆర్ఎస్ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది అని ఆందోళన చేస్తుంది. కానీ వాళ్ళు చేసింది కూడా రాజ్యాంగ ఆందోళన ఉల్లంఘనే కదా. అప్పుడు కాంగ్రెస్ విమర్శించింది, ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శిస్తుంది. రియాలిటీ ఏంటంటే దేశంలో రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన వైఖరి తీసుకుంటారు, వారు ప్రతిపక్షంలో ఉంటే మరో రకమైన వైఖరి తీసుకుంటారు. సో అన్ని పార్టీలు కూడా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తాయి, రాజకీయ విలువల్ని తొక్కేస్తాయి, ఒకే తాను ముక్కలను నిరూపించుకుంటాయి. అందువల్లనే ఈ రాజకీయ విష సంస్కృతి కొనసాగుతోంది. ఇది ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే అవుతుంది.